హర్షిత అనే నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. సన్ స్క్రీన్ ఫేస్కి అప్లై చేశాక ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోవచ్చా, పాండ్స్ పౌడర్ వేసుకోవచ్చా సార్ అని అడుగుతున్నారండి. హర్షిత గారు, మీకు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఇలాంటి గ్లో అండ్ లవ్లీ క్రీమ్స్ కానీ మనకి ప్రతి ఇంట్లో ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు మనం ఇష్టమున్నట్టుగా వాడటం, మనకు అది గ్లో వచ్చేస్తుందనే అపోహలో మనం ఉంటామన్నమాట. ఎన్నో విధాలుగా మనకి పిగ్మెంటేషన్స్ ఉంటాయి. ఆ పిగ్మెంటేషన్స్ అన్నిటినీ తగ్గించుకొని ఆ తర్వాత చర్మంలో హైడ్రేషన్ వచ్చి తర్వాత మీకు కొల్లాజన్ అనేది పెరిగితే అప్పుడు గ్లో వస్తుందండి. ఒక క్రీమ్ పెట్టుకుంటే గ్లో వస్తుంది అనే అపోహని క్రియేట్ చేయటంతో ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ మీకు ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టుకున్నాక ఫెయిర్ అండ్ లవ్లీ అనేది పెట్టకండి. అసలు మీరు మెడికేటెడ్ క్రీమ్స్ పెట్టినప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ కంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అయితే సన్ స్క్రీన్ పెట్టినాక మీరు ఏది పెట్టినా కానీ అబ్జార్ప్షన్ కాదు. ఎందుకనంటే అది ఒకటి మంచిగా బ్లాక్ లాగా పనిచేసి ఎండ నుంచి, పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి వివిధ రకాలుగా అది మీకు ఆపుతూ ఉంటుంది. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ముందు పెట్టొచ్చా అనంటే సన్ స్క్రీన్ ముందు మాయిశ్చరైజర్ పెట్టొచ్చండి, కానీ ఇతరది పెట్టొద్దు. ఇంకో భాగంలో వచ్చేసి ఏమన్నారంటే పాండ్స్ పౌడర్ వాడొచ్చా అని అన్నారు. పాండ్స్ పౌడర్ కానీ ఎటువంటివైనా టాల్కమ్ పౌడర్స్ వాడటంతో ఏమవుతుందనంటే సన్ స్క్రీన్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అక్కడ మీకు మంచి ప్రొటెక్షన్ అనేది అడిషనల్ గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో మీకు బెనిఫిట్ అనేది పాండ్స్ పౌడర్ కానీ ఎటువంటి టాల్కమ్ పౌడర్స్ వాడినా కానీ మీకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. సన్ స్క్రీన్ కూడా జిడ్డుగా కనిపించకుండా ఉంటుంది.